వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావ పార్ట్ 72. అక్కడ అప్పటికే ఉన్న వాళ్ళంతా ఉన్న సమస్యలు సరిపోనట్టు ఇప్పుడు ఇది ఒక సమస్య. వీళ్ళకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ వీరగాడికి పోయి ఈ మహేంద్ర గారి కొడుకుతో పెట్టుకునే ధైర్యం చేశాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అభి ఫాదర్ కూడా లోపలికి వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు అందులో ఉన్న కొంతమంది ఎవరికో మెసేజ్ చేసి ఇక్కడికి వచ్చి ఇలా జరిగింది అని కొంచెం భయపడుతూ వణుకుతున్న చేతులతో మెసేజ్ చేశారు వాళ్ళు. అటువైపున ఆ మెసేజ్ చూసిన వీర కోపంగా, రే విక్రమ్, నీ బాబు అంటే నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు, కానీ నీ బాబుకి నువ్వంటే చచ్చేంత ఇష్టం. అందుకే కొడుక్కి ఏమవుతుందో అని బాధపడుతున్నాడు. నిన్ను చంపి నీ తండ్రి అది చూసి వాడంతకు వాడే గుండాగి చచ్చేలా చెయ్యకపోతే నా పేరు వీరానే కాదు అని అనుకుంటూ కోపంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటువైపున ప్యాలెస్కి వెళ్ళిన విక్రమ్ ఫాదర్కి అప్పుడే పూజ గదిలోంచి వస్తున్న శాంతిగారు ఎదురుపడేసరికి ఆవిడ చేతిలో ఉన్న హారతి పళ్ళెం వైపు చూసి వెళ్ళి హారతి తీసుకున్నారు. ఆవిడ మహేంద్ర గారు హారతి తీసుకోగానే అక్కడే ఉన్న పని వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చి ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని ఆవిడ పిల్లల గురించి మొక్కుకొని, నా పిల్లల్ని చూసి చాలా రోజులైపోయింది స్వామి, మళ్ళీ నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చు స్వామి అని ఆవిడ మనసులో బాధపడుతూ ఉంటే మహేంద్ర గారు ఆవిడ వైపు చూసి ఆవిడ బాధను దగ్గరకు వెళ్ళి ఆవిడ కంట్లో కన్నీళ్లను తుడవాలి అని అనుకున్నారు. కానీ ఆమె కనీసం ఆయన మొహం కూడా చూడలేదు. ఏ రోజైతే విక్రమ్ పెళ్ళి జరిగే సమయంలో అక్కడి నుంచి తనను మహేంద్ర గారి దగ్గరకు తీసుకొచ్చారో ఆ క్షణం, ఆ రోజు నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయనతో మాట్లాడలేదు. ఆవిడకి సామాన్యంగా కోపం రాదు, కానీ మహేంద్ర గారితో ఆ కోపాన్ని మహేంద్ర గారిపై చూపిస్తూ ఆయన ఏదైనా ఆవిడ కోసం ఇష్టమైన వస్తువును తెచ్చి ఇచ్చినా దాన్ని విసిరి కొట్టేది, దాన్ని పగలగొట్టేసేది. కానీ ఆయనకు తెలుసు ఆవిడ ఎంత బాధ అనుభవించిందో అంతకు రెట్టింపు ఇక్కడ ఆయన కూడా అనుభవించారు. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, కష్టాలలో సుఖాలలో ఒకరికి ఒకరు తోడుంటామని ప్రమాణం చేసుకున్నారు. అవన్నీ గుర్తొచ్చేసరికి ఆయన కూడా ఏదో తెలియని బాధ మెలిపెడుతుంటే, ఇక ఇది ఎప్పుడూ ఉండేదే కాబట్టి ఆయన డైలీ రొటీన్లో ఆయన పడిపోయాడు. ఇక ఇక్కడ మన విక్రమ్ టైం స్పెండ్ చేసినప్పుడు అలాగే నిద్రపోయాడు. తన తల నిమురుతూ ఉన్నాడు విక్రమ్. అలా దాదాపు అక్కడే చాలా సమయాన్ని కేటాయించి అక్కడ జరిగిన విషయాలన్నీ అందమైన జ్ఞాపకాలలో మనసులో ముద్రించుకుంటూ తన తమ్ముణ్ణి నిద్రలేపాడు. అలానే పడుకునేసరికి అప్పటికే టైం చాలా అయ్యింది అని, ఇంకా లేట్ చేస్తే నక్షత్ర భయపడుతుంది అని, ఆ తర్వాత వెనకల కూర్చుంటే విక్రమ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బైక్. మాత్రం చిన్న పిల్లాడిలా తన అన్నయ్య నడుం చుట్టూ చేతులు వేసుకొని ఏదో గర్ల్ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని టైట్గా హక్ చేసుకొని అలాగే తన అన్నయ్య భుజంపై పడుకున్నాడు. ఈ టైంలో నక్షత్ర చూడాలి, డిప్పపై ఒక్కటేస్తుంది. విక్రమ్ వైపు చూస్తూనే డ్రైవ్ చేస్తూ తన తమ్ముణ్ణి నిద్రలో ఎక్కడ జారిపోతాడేమో అని ఒక చేత్తో తన తమ్ముడి చేతులను పట్టుకున్నాడు. ఆ తర్వాత అని మెల్లగా పిలిచేసరికి హా అన్నయ్య అంటూ నిద్ర వస్తున్న గొంతుతో పలికాడు. అలా పలికేసరికి విక్రమ్, నువ్వు
ఇక నుంచి నా దగ్గరే ఉండరా, మనం కలిసే ఉందాం అని అడిగాడు విక్రమ్. ఆ ఒక్క మాటతో విశ్వ ఏం మాట్లాడకుండా సరే అన్నయ్య అని అలాగే నిద్రపోయాడు. దాదాపు 1 గంట సమయంలో ఇంటికి చేరుకున్న వాళ్ళు అందరూ ఎవరి గదిలో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడం ఒకసారి మొత్తం చూసి వచ్చాడు విక్రమ్. నక్షత్ర స్వేచ్ఛ రూమ్లో తనకి జ్వరంగా ఉంది కాబట్టి తనకు తోడుగా పడుకుంది. ఇక దాంతో విక్రమ్ ఆమెతో టైం స్పెండ్ చేద్దాం అని అనుకున్న వాడల్లా ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళిద్దరినీ చూసి, వాళ్ళ మొహాల్లో ఉన్న ప్రశాంతతను చూసి, దీన్ని ఎప్పటికీ ఇక మీ నుంచి దూరం కానివ్వను అని ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. అలా బయటికి వెళ్ళిన అతడికి సత్య కూడా గుర్తు వచ్చి అక్కడికి వెళ్ళాడు. అభి సత్య పడుకొని ఉండేసరికి ఆమె పక్కనే సోఫాలో ఆమె వైపే చూస్తూ నిద్రపోతున్న అభిని చూసి ఒక చిన్న చిరునవ్వు వచ్చి తను కూడా తన గదికి వెళ్ళి నిద్రపోయాడు. కానీ విక్రమ్ నిద్రపోయే లోపల ఎప్పుడొచ్చాడో తెలీదు మన విశ్వబాబు వెతుక్కుంటూ వచ్చి తన అన్నయ్య పక్కన బెడ్పై పడుకుంటూ, అన్నయ్య ఎలాగో నువ్వు నక్షత్ర పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత మీ గదిలోకి నాకు ఎంట్రీ ఉండదు కదా, అందుకే నా అన్నయ్య పక్కన ఇప్పుడు నేను పడుకుంటాను అని అంటూ విక్రమ్ పక్కన పడుకున్నాడు. మామూలుగా అయితే విక్రమ్ ఒంటరిగా పడుకోవటమే తనకు అలవాటు. కానీ విశ్వ చేసే ప్రతి ఒక్క పనిలో విక్రమ్కి ప్రేమ కనిపిస్తూ ఉంటే సైలెంట్ అయిపోయాడు విక్రమ్ కూడా. ఆ తర్వాత విశ్వ పడుకొని కళ్ళు మూసుకొని, అన్నయ్య నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు నాన్న నిన్ను నన్ను పక్క పక్కనే పడుకోబెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు. లైఫ్లో దేనికి భయపడకూడదు, ఏ పని చేసినా అది నిజాయితీగా 10 మందికి సహాయం చేసేది అయి ఉండాలి అని, అది చేసేవాడే మంచి మనిషి అవుతాడు, పైగా మంచి రాజు అవ్వగలడు. రాజు అంటే సైన్యాన్ని నడిపించగలిగే వాడే కాదు, వాళ్ళందరి ముందు ఉండి వాళ్ళతో కలిసి ఎదుటి వాళ్ళపై యుద్ధం చేసి గెలిచేవాడు అని నాన్న చెప్పాడు. మనకు ఆయన చెప్పిన మాటల్లో అప్పుడు ధైర్యాన్ని ఇప్పుడు మనకు సపోర్ట్గా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ నాన్న వెళ్ళిపోవడం వల్లే కదా చెల్లాచెదురు అయిపోయింది. పైగా ఇప్పుడు అమ్మ కూడా మన దగ్గరే ఉంది అని, అమ్మ కూడా ఆయన దగ్గరే ఉంది అని నువ్వు అన్నావు కదా, మనకు మళ్ళీ రెండో ఛాన్స్ కావాలి అనిపిస్తుంది అన్నయ్య. లైఫ్ నీతో ఈరోజు గడిపిన జ్ఞాపకాలు, నాన్నతో చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు, అమ్మని సతాయించడం, రియాని కొట్టడం, నీకు భయపడిన నీ దగ్గర ఉండే కంఫర్ట్ వల్ల నీ చెయ్యి పట్టుకొని తిరగడం, ఇలాంటివన్నీ నార్మల్ ఫ్యామిలీ లాగే నాకు కావాలి. నాకు ఏ మాఫియా, ఏ డీలింగ్స్ ఏవి నాకొద్దు అని చిన్నపిల్లాడు చెప్తున్నట్టు చెప్తూ అలాగే నిద్రపోయాడు విశ్వ. ఆ తర్వాత విక్రమ్ కూడా చాలాసేపు తన తమ్ముని చూస్తూ ఒక్కడే సైలెంట్గా ముందు ఉన్న డ్రింక్ చేస్తూ అలా ఉండిపోయాడు. కానీ అప్పటికే ఆలస్యం అవ్వడంతో లేట్ అవుతుంది అని, దాదాపు తెల్లవారుతుంది అని అనుకున్న టైంకి ఇక ఇంటికి వెళ్దామని విశ్వ, ఈ రోజు నుంచి మనకంటూ ఒక ఇల్లు, ఇక నుంచి నువ్వు అక్కడే ఉండాలి, ఈ అన్నయ్య చెప్తే ఉంటావు కదా అని అడిగేసరికి నిద్రమత్తులోనే నీతోనే ఉంటానన్నయ్య అని అన్నాడు. సరే పద వెళ్దామని నిద్రపోతున్న తన తమ్ముడిని వెనకాల బైక్ మీద కూర్చోబెట్టి అతడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఒక చేత్తో విశ్వ చెయ్యిని పట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ తెల్లవారు 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పుడు కూడా అతడు నిద్రమత్తులో ఉన్నాడు. విశ్వ పైగా డ్రింక్ చేయడం వల్ల అతడు చిన్న పిల్లాడిలా మారం చేస్తూ తన అన్నయ్య చెయ్యి పట్టుకొని సరికి విశ్వ భుజం పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టాడు. కానీ విశ్వ తన అన్నయ్య తనని పడుకోబెట్టి వెళ్ళిపోతూ ఉంటే, అన్నయ్య ఈరోజు నువ్వు నాతోనే పడుకో
అని చిన్న పిల్లాడిలా అడిగేసరికి తన తమ్ముడి పక్కన వచ్చి పడుకున్నాడు. విశ్వ కళ్ళకు ఉన్న షూస్ అండ్ సాక్సెస్ తీసేసి పక్కన పెట్టి అమాయకంగా నిద్రపోతున్న తమ్ముడిని నిద్ర రాకపోయినా తన తమ్ముడిని జోకొడుతూ అతడు కూడా నిద్రపోయాడు. నిద్రపోయే ముందు ఆ రోజు గడిపిన క్షణాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మరలా ఒకసారి నిద్రపోయాడు. దాదాపు 8 గంటలు అవుతుండగా ఎవరో ఆ గది తలుపులు తీశారు. గది డోర్ ఓపెన్ అయిన శబ్దానికి విక్రమ్కి మెలకువ వచ్చింది. ఎవరా అని అక్కడ చూడగా నక్షత్ర కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది. విక్రమ్ నిద్ర కళ్ళతో తన ప్రేయసిని కోపంగా ఉన్నా కూడా చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటే విష్ణుమూర్తి ఫోజులో సైట్ కొడుతున్నాడు విక్రమ్. నక్షత్రకి ఇంకా మండి పక్కన టేబుల్పై ఉన్న వాటర్ తీసుకొని కోపంగా విక్రమ్ మొహంపై కొట్టింది. విక్రమ్ ఏం మాట్లాడకుండా అతడి మొహంపై పడ్డ వాటర్ని తుడుచుకుంటూ ఉన్న సమయంలోనే విక్రమ్ పక్కనే నిద్రపోతున్న విశ్వ మీద కూడా నీళ్లు పడ్డంతో టక్కున లేచి కూర్చొని ఎదురుగా ఉన్న నక్షత్రం చూసి, హే దయ్యం, నీకు పొద్దు పొద్దున్నే ఏం పని లేదా, ఇలా వచ్చి వాటర్ పోసావు అని పక్కన ప్రపంచంతో సంబంధం లేకుండా తన అన్నయ్యను తలదిండుగా చేసుకొని తన అన్నయ్య కడుపుపై తల పెట్టుకొని మళ్ళీ నిద్రపోయాడు విశ్వ. అది చూసిన నక్షత్ర కుళ్ళుకుంటూ, ఉరి సచ్చినోడా, అది నా ప్లేస్ రా అని అంటూ ఉడుక్కుంటూ విశ్వని చెయ్యి పట్టుకొని లాగింది. కానీ విశ్వ తన అన్నయ్య చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లాడిలా, పోవే దయ్యం, నేను నా అన్నయ్య దగ్గర పడుకుంటాను అని చిన్న పిల్లాడిలా మారం చేస్తూ ఉంటే, నువ్వు చంటి పిల్లాడివి అని అనుకుంటున్నావురా, అడ్డగాడిదివి, ఎదిగినట్టు ఎదిగావు అని అంటూ అతని పిల్లోతో కొట్టడం మొదలుపెట్టింది నక్షత్ర. విశ్వ, సే రాక్షసి, నాకు నిద్ర వస్తుంది, నిద్రపోని, అయినా పొద్దు పొద్దున్నే నీ కాకిగోలేంటి మాకు అంటూ చెప్పేసరికి నక్షత్ర కాలి, నాది కాకిగోలు అంటావురా, నువ్వేరా కొండముచ్చువి, అడ్డగాడిదివి, దున్నపోతువి అని, ముళ్ళపందవి, అదో రకమైన సంకరజాతి జంతువువి అని అంటూ విశ్వ జుట్టు పట్టుకొని లాగడం మొదలుపెట్టింది నక్షత్ర. విశ్వ నొప్పికి, అన్నయ్య అది నన్ను కొడుతుంది అని అంటూ నక్షత్ర వైపు కంప్లైంటింగ్గా చూపించేసరికి విక్రమ్ పాపం అన్నట్టు మొహం పెట్టాడు. కానీ ఆమె కోపంగా, అది నా ప్లేస్లో నీ తమ్ముడు పడుకుంటే నువ్వు వాడిని మాత్రం ఏమీ అనకపోగా నన్ను దూరం పెట్టాలి అని చూస్తున్నావు కదా, అంతేలే, మేము బోర్ కొట్టేశాం కదా అని అంటూ ఏడుపు మొహం పెట్టేసింది నక్షత్ర. ఎందుకంటే ఇంతసేపు ఆమె ఎంత గొడవపడినా ఆమెకి సహాయం చేయలేదు కాబట్టి విక్రమ్ దాంతో ఎమోషనల్గా అయినా అతన్ని దారిలోకి తెచ్చుకోవాలి అని కావాల్సిందే ఇలా ఎమోషనల్ డ్రామాని ప్లే చేయడం మొదలుపెట్టింది నక్షత్ర. కానీ విక్రమ్ దగ్గర సమన్యాయం మాత్రమే ఉంటుంది కాబట్టి అతడు ఏం రెస్పాండ్ అవ్వకుండా విశ్వని కూడా, స్టూపిడ్, లేవరా, నీ వల్ల నేను కూడా ఈరోజు ఇంతసేపు పడుకున్నా అని అంటూ విశ్వను పక్కకు నెట్టి ఏడుపు మొహం పెట్టుకున్న నక్షత్ర వైపు ఒకసారి చూసి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. అతడు అలా వెళ్ళాడో లేదో ఇక్కడ మన నక్షత్ర పాపలోని అమ్మోరు బయటికి వచ్చి, ఒరే వెధవన్నర వెధవ, నా బావ కావాలి అని అడుగుతావా అని అంటూ విశ్వ జుట్టు పట్టుకొని కొట్టడం మొదలుపెట్టింది. దాదాపు విశ్వని అరగంట సేపు కొట్టినా కూడా అతడు చీమ కొట్టినట్టు కూడా లేకుండా ఫుల్గా నిద్రపోతున్నాడు, యాక్ట్ చేస్తున్నట్టు. అబ్బా అమ్మో, ఎంత బాగా కొడుతున్నావే తెలుసా, బాడీలో ఉండే నొప్పులన్నీ తగ్గిపోయాయి నీ దెబ్బతో అని కావాల్సిందే ఆమెను ఉడికించడం మొదలుపెట్టాడు విశ్వ. ఆమెకు ఇక ఎంత కొట్టినా కూడా ప్రయోజనం లేదని, పొరా వెధవా, అయినా నైట్ అంతా ఎక్కడ బలాదూర్ తిరగడానికి వెళ్ళారా ఇద్దరు అని విశ్వ పక్కన కూర్చుంటూ అడిగింది. ఆమె
విశ్వ కూడా లేచి బెడ్పై కూర్చొని పిల్లో ఒడిలో పెట్టుకొని, ఏం చేయమంటావే మేడం, ఏం చేయమంటావు మేడం, మేము మా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడానికి, అదే వెనక్కి తెచ్చుకోవడానికి మళ్ళీ మొత్తం అన్నయ్యతో నేను ఏం చెయ్యలేకపోయానో, ఎలా ఉండలేకపోయానో అన్నీ చెయ్యాలి అని అనిపించిందే. అందుకోసమనే నేను అన్నయ్య అలా అలా బయటికి వెళ్ళి సిటీ అంతా రౌండ్స్ వేసి ఇంటికి వచ్చాం. అందుకే నైట్ లేట్ అయింది అని చెప్పాడు విశ్వ. ఆమె అతడు చెప్తున్నదంతా వింటూ విశ్వ తలపై చెయ్యి వేసి నిమురుతూ, భావని, నువ్వు చాలా మిస్ అయ్యావు కదరా అని అడిగింది ప్రేమగా. విశ్వ అవును అన్నట్టు తల ఊపడంతో ఆమెను చిన్న చిరునవ్వుతో, ఏం పర్లేదు, ఇప్పుడు మళ్ళీ మన కుటుంబం మన దగ్గరికి వచ్చింది కదా, మనం కోల్పోయిన మన వాళ్ళు మన సంతోషాలను ఎక్కడున్నా చూసి వాళ్ళు సంతోషపడుతుంటారు కదా, ఇప్పటికైతే ఆ దేవుడికి మన మీద జాలి కలిగి మనం ఇలాగే హ్యాపీగా ఉండాలి అని వీళ్ళు ఇలా కొద్దిసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అదే సమయంలోనే విక్రమ్ ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. వచ్చి వీళ్ళిద్దరి మాటలు విని, అలా ఎప్పటికీ ఉండేలా నేను చేస్తాను, ఈసారి ఆ దేవుడే మన తలరాతలను మార్చాలని చూసినా నేను మారనివ్వను, ఏ సంతోషాలనైతే మన దాకా రావడానికి ఇంత సమయం పట్టిందో ఆ సమయాన్ని ఒక్క నేను ఇంకా నేను వేస్ట్ అవ్వనివ్వను, మన కుటుంబంలో ఈ నవ్వులను ఈ సంతోషాలను దూరం కానివ్వను, నేనుండగా అది జరగనివ్వను అని అనుకుంటూ నక్షత్ర విశ్వ ఇద్దరి వైపు చూసి, ఇప్పటికే లేట్ అయింది, ఇక ఈ మీ న్యూసెన్స్ ఆపేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, విశ్వ వెళ్ళి ఫుడ్ తిందాం, ఫ్రెష్ అయ్యిరా అని విక్రమ్ చెప్పేసరికి విశ్వ సైలెంట్గా లేచి వాష్రూమ్ వైపు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడే విక్రమ్ విశ్వకి చెప్పేశాడు, అదే రూమ్లో విక్రమ్ బట్టలున్నాయి అని, ఆ రోజు ప్రస్తుతానికి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోమని, పైగా ఇద్దరివి దాదాపు బట్టల సైజ్ సరిపోతాయి కాబట్టి మేనేజ్ చేసుకోమని విక్రమ్ చెప్పాడు. దానికి విశ్వ సంతోషంగా ఓకే చెప్పాడు. విక్రమ్ కన్నా విశ్వ కొంచెం హైట్ వెయిట్ పరంగా చాలా కాకపోయినా కొంచెం తక్కువగా ఉంటాడు. అయినా విక్రమ్ బట్టలు కరెక్ట్గానే సరిపోతాయి, కొంచెం లూజ్గా ఉంటాయి, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, పైగా ఇంకో డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అనే సంతోషంతో విశ్వ ఒప్పేసుకున్నాడు. చిన్నప్పుడు తన అన్నయ్య బట్టలను వేసుకోవాలి అని తన కోరిక ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఒప్పుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విశ్వ. వెళుతున్న విశ్వ వైపు చూసిన నక్షత్ర, వీడు ఇంత పెద్దవాడైనా బావా నీ ముందు మాత్రం చిన్నపిల్లాల్లా బిహేవ్ చేస్తున్నాడు అని చిన్న చిరునవ్వుతో వాళ్ళిద్దరి బంధాన్ని చూస్తూ ఉండిపోయింది నక్షత్ర. విశ్వ వాష్రూంలోకి వెళ్ళగానే విక్రమ్ అప్పటిదాకా అతడు తల తుడుచుకుంటూ ఉన్నాడు. వాష్రూంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ యూజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు విక్రమ్. కాబట్టి అతడి తల ఇంకా తేమగా ఉండడంతో నక్షత్ర, బావా ఇలా రా అని అంటూ అతన్ని బెడ్పై కూర్చోబట్టి అతడి తలను మెల్లగా తుడవడం మొదలుపెట్టింది. అలా తుడుస్తున్నప్పుడు ఆమెకు అతని తలలో కొన్ని స్టిచ్చెస్ గుర్తులు కనిపించాయి. వాటిని చూడగానే ఒక్క క్షణం భయంగా విక్రమ్ వైపు చూసి అలా చూస్తూ నిలబడిపోయింది. ఇన్ని స్టిచ్చెస్ పడ్డాయి అంటే ఎంత నొప్పిని అనుభవించి ఉంటావు కదా అని మనసులో ఆమెకు తూట్లు పొడుస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటే అలా చూస్తూ నిలబడిపోయింది. కన్నీళ్లతో ఎంతసేపటికి తన నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి తన వైపు తల ఎత్తి చూడగా అమ్ము కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోయింది. విక్రమ్ ఆమె కన్నీళ్లు చూసి వెంటనే పైకి లేచి అమ్ముని హత్తుకుంటూ, ఏమైందిమా అని అడిగాడు.
ఆమె తల నిమురుతూ అమ్మో ఏడుస్తూ వెక్కిళ్ళు వస్తుంటే మాట్లాడలేక పైగా విక్రమ్ని గట్టిగా పట్టుకొని గట్టిగా ఇంకా ఇంకా దగ్గరగా లాక్కుంటుంది. విక్రమ్కి అర్థమవుతుంది ఆమెకు ఎంత బాధకు లోనవుతుందో. ఆమె పట్టు ఎంత గట్టిగా ఉంది అంటే విక్రమ్ ఆమె బాధపడ్డం చూసి ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే మొదట ఆమె కన్నీళ్లు తుడిచి అమ్ము ఏడుస్తున్నావా అని అడిగాడు బాధగా. చాలా స్లో వాయిస్లో అడిగాడు. అమ్ముకి ఒక్క నిమిషం విక్రమ్ మాటలతో తేరుకొని కోపంగా ఈసారి విక్రమ్ని వెనక్కి నెట్టి కోపంగా నువ్వు నిజంగా మాన్స్టర్వి అందరూ అన్నట్టు నువ్వు నిజంగా రాక్షసుడివే. అసలు నీకు ఫీలింగ్సే లేవు. నొప్పి బాధ లేదు. అందుకే కదా అక్కడ నరకం అనుభవించావు. నాకు తెలిసినంత వరకు విక్రమ్ అన్ని రోజులు అక్కడ ఉండేవాడు కాదు. అది ఇంత నరకం అనుభవిస్తూ ఇంత బాధపడుతూ నువ్వు అక్కడ ఉన్నావు అంటే నువ్వు ఏదో చేశావు. నువ్వు అక్కడ ఉన్న ఆ కొద్ది రోజులు అక్కడ ఏదో జరిగింది. కాదు కాదు 2 సంవత్సరాలు మన అందమైన ప్రేమ కథలో ఈ 2 సంవత్సరాలు ఒక యుగంలా గడిచింది. నిజం చెప్పు బావా, ఏం చెయ్యడానికి అక్కడే ఉన్నావు అని ఆమె అడిగేసరికి విక్రమ్ ఏదో చెప్పబోయాడు. కానీ విశ్వ స్నానం అయిపోయినట్టు షవర్ ఆఫ్ చేసేసరికి ఆ సౌండ్ బయటికి వచ్చింది. దాంతో వెంటనే నక్షత్రను బయటికి లాక్కొచ్చి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఆమెను లోపలికి నెట్టి నక్షత్ర విక్రమ్ లోపలికి నెట్టేసరికి ఆమె బెడ్పై పడింది. విక్రమ్ ఆమె వైపు చూస్తూ ఇప్పుడు చెప్పే ఏంటి నీ ప్రాబ్లం? అయినా ఇప్పుడు గడిచిపోయిన కాలం గురించి తలుచుకోవడం అంత అవసరమా? అయినా చెప్పాలి అనుకుంటే అన్నీ నేను చెప్పేవాడిని కదా. అక్కడ ఏం జరగలేదు. నేను కొన్ని రోజులు కోమాలో ఉన్నాను. నేను ఆరోగ్యం సెట్ అయ్యి నాకు అన్నీ గుర్తొచ్చేసరికి మీ దగ్గరికి రావటానికి పైగా నువ్వు అభి ఉంచిన ప్లేస్లో లేవు. అక్కడ కాకుండా నువ్వు సత్య ఎక్కడికో పారిపోయారు. ఆ విషయం తెలిసేసరికి నేను వెతుక్కుంటూ రావటానికి నాకు ఇంత టైం పట్టింది అని చెప్తున్నాడు విక్రమ్. అప్పుడే అతని చెయ్యి అతడు మెడ వెనక్కి వెళ్ళి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అతడి కోపాన్ని తగ్గించుకోవడానికి గోడవైపు చూస్తూ ఎటో దిక్కులు చూస్తూ ఉన్నట్టు చెప్పాడు. విక్రమ్ అలా స్ట్రెస్తో మెడను రుద్దుకుంటూ ఉండేసరికి నక్షత్ర అతని మొహాన్ని గట్టిగా పరిశీలిస్తూ ఆమె కళ్ళలో కోపం అనుమానం రెండూ కనిపిస్తున్నాయి ఆ నిమిషం. అతని పరిస్థితిని చూస్తుంటే అతడి తలపై ఉన్న ఆ గాయాన్ని చూస్తుంటే ఆమె గుండె రగిలిపోతుంది కోపంతో. ఆమెకు నిజం మొత్తం తెలుసుకోవాలి, అది ఈ నిమిషమే అని అనిపించి అందుకే మొండిగా ఇప్పుడు ఏమాత్రం ఆమె బెండైన విక్రమ్ ఆమెను ఏమార్చేసి నిజాన్ని దాచేస్తాడు. ఇక వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నవి చాలు, ఏం చేసినా కలిసే చెయ్యాలి అని నిర్ణయించుకొని కావలసిందే. విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ బాడీ నీ బాడీనే చెప్పేస్తుంది. మెడ దగ్గర రుద్దుకోవడం నీ అలవాటు. నాకు తెలుసు బావా, నువ్వు అక్కడ 2 సంవత్సరాలు ఏమైపోయావో నాకు తెలియకుండా ఆ క్షణాల గురించి తెలియకుండా చేయాలి అని అనుకుంటున్నావు. నన్ను మభ్యపెట్టి నిజాన్ని దాయాలి అని అనుకుంటున్నా బావా. విక్రమ్ ఆమె మాటలకు ఆలోచనలో పడ్డాడు. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి ఇప్పుడు ఆమెను ఎలాగైనా కూల్ చేయాలి అని మెల్లగా ఆమె దగ్గరగా అడుగులు వేసి ఆమె చెయ్యి పట్టుకొని నక్షత్ర నువ్వు అలా అనుకోకే, నాకు చెప్పాలని ఉందే అని కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు నక్షత్ర అని విక్రమ్ అనేసరికి నక్షత్ర కోపంగా సరే అయితే నీకు నాకు చెప్పలేనంత పెద్ద పెద్ద విషయాలేంటి? నీకు నాపై నమ్మకం లేదా? నేను నీతో ఉన్నాను కాబట్టి చులకనైపోయాను. అందుకనే
నాకు ఈ విషయం నాకు ఏ విషయాలు నీవి చెప్పవు. నేను ఒక మొద్దుని. నిన్ను పిచ్చిగా ప్రేమించేశాను కదా! ఏం చెప్పినా నువ్వు ఏం చేసినా నేను నమ్మేస్తాను అని అంటూ తన్ని తానే చేతులతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. విక్రమ్‌కి ఒక్క నిమిషం ఆమె చేస్తున్న పనులకు కోపం వచ్చినా ప్రాణంగా ప్రేమించాడు. కాబట్టి ఏమీ అనలేక ఆమె ఎంత చెప్తున్నా వినకపోయేసరికి గట్టిగా అక్కడ నేను బ్రతికే ఉన్నాను. కానీ నా మీద చాలా నా నా నాతో చాలా విషయాలు జరిగాయి. అందుకే నీకు నేను చెప్పలేకపోతున్నానే. వాళ్ళు నాపై చేసినవి అన్నీ. వాళ్ళు నన్ను బందీగా పెట్టారు. విక్రమ్ నోటి నుంచి వస్తున్న మాటలకు నక్షత్ర పిడికిలి బిగుసుకుంది కోపంతో. మరి ఇంత దారుణంగా నా బావతో బిహేవ్ చేశారా అని ఆమె కోపం వస్తూ ఉంటే విక్రమ్ కూడా మోకాళ్ళపై కూలబడి పోయేసరికి అతడి భుజంపై చెయ్యి వేసి ఆమె కూడా మోకాళ్ళపై కూర్చొని అతడిని హక్ చేసుకొని అతనితో, అయితే ముందే ఎందుకు చెప్పలేదు బావా? కనీసం నీ బాధను పంచుకోవడానికి కూడా నేను పనికిరానా? నీకు తెలుసు కదా, నేను నీ ప్రేమ కోసం నేను ఎంత వెయిట్ చేశానో. అలాంటిది నా దగ్గర ఎందుకు బావా? ఎందుకు ఇంత బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు? నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అని ఆమె ఏడుస్తూ ఉండేసరికి విక్రమ్ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట, నిన్ను కాపాడాలని మాత్రమే అని అనుకున్నానమ్ము. నీకు ఇది తెలిస్తే నువ్వు బాధపడతావేమోనని. ఈ నిజం ఏంటి? నువ్వు ఈ నిజం వింటే నువ్వు తట్టుకోలేవు అని భయం వేసింది. నా తలపై ఉండే ఒక గాయమే నువ్వు చూసావు. నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఇన్ని సర్జరీలు చేయించుకున్నానో నాకు మాత్రమే తెలుసు అని విక్రమ్ అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. విక్రమ్ ఆమె అడిగిన వాటికి అన్నింటికీ ఈరోజు సమాధానం చెప్పాలి అని ఫిక్స్ అయ్యి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఊపిరి భారంగా తీసుకొని వదిలి, నక్షత్ర, నిన్ను కోల్పోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ 2 సంవత్సరాలు నేను ఎలా బ్రతికానో నీకు చెప్తా, నన్ను నమ్ము అని విక్రమ్ అనేసరికి ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన స్టోరీ విని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్